దేవుడు అడగని ప్రశ్నలు ఏంటో, అలాగే దేవుడు అడిగే ప్రశ్నలు ఏంటో ఈ షాట్లో తెలుసుకుందాం. ముందుగా నా ఆధ్యాత్మిక బంధువులందరికీ ప్రేమపూర్వక నమస్కారాలు. అలాగే మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ, దేవుడు అడిగే ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం. మీ ఇంటి గదులు ఎంత విశాలమైనవి అని దేవుడు అడగడు. నువ్వెంతమందిని విశాల హృదయంతో నీ ఇంటికి ఆహ్వానించావు అని అడుగుతాడు. నీది ఎన్ని అంకెల జీతం అని దేవుడు అడగడు. నీ సంపదలో ఎంత నిజాయితీ ఉంది అని అడుగుతాడు. నీవు ఎంత గొప్ప పరిసరాల్లో నివసిస్తున్నారు అని అడగడు. నువ్వు నీ ఇరుగు పొరుగు వాళ్లతో ఎలా మెలుగుతున్నావు అని అడుగుతాడు. నీవు ఎంత ఘనమైన పిండి వంటలతో భోజనం చేస్తున్నావు అని దేవుడు అడగడు. నీవు ఎంతమంది అన్నార్తుల ఆకలి తీరుస్తున్నావు అని అడుగుతాడు. నీ అలమారాలో ఎన్ని జతల బట్టలు ఉన్నాయి అని దేవుడు అడగడు. నీవు ఎంతమంది నిర్భాగ్యులకు బట్టలిచ్చే చలి బాధ తీర్చావు అని అడుగుతాడు. నువ్వెన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదివావు అని దేవుడు అడగడు. నీవు చదివిన పుస్తకాలలో నువ్వెంత సారాన్ని గ్రహించావు అని అడుగుతాడు. నీవు ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించావు అని దేవుడు అడగడు. నీవు ఎంత మానవ సేవ చేశావు అని అడుగుతాడు. నీవు ఎంత ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నావు అని దేవుడు అడగడు. ఇంకొకరికి సహాయపడడంలో ఎంత ఆనందం ఉందో అనుభవించి చూడు అంటాడు దేవుడు. ముక్తి పథానికి ఇంత ఆలస్యం చేశావేమి అని దేవుడు అడగడు. నీవు రాగానే నీ చెయ్యి పట్టుకుని తానే స్వయంగా నిన్ను స్వర్గధామానికి తీసుకువెళతాడు. దేవుడు అడగని ప్రశ్నలో మొత్తానికి ఈ ప్రశ్నలకి కొన్ని సమాధానాలు ఉన్నాయి. ఆ సమాధానాలని నెరవేర్చుకోవడానికి అందరం ప్రయత్నిస్తూ చివరిగా ఈ వాక్యంలో చెప్పింది ఏంటంటే, భగవంతుడే మన చెయ్యి పట్టుకుని స్వర్గధామానికి తీసుకువెళ్ళేంత పుణ్యాన్ని సంపాదిద్దాం. చాలా అద్భుతమైన విషయం. ఆ రచయిత ఎవరో కానీ వారికి మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, సర్వేజన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.